జాతీయ రాజకీయాల్లో కమాండింగ్ పవర్ కలిగిన నేతల్లో ఆయన ఒకరు. దేశం కోసం, భావజాలం కోసం ఎంత దూరమైనా పయనించే నాయకుడు. సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన ఆయన స్థాయికి ధీటైన వారే లేరు. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ఆయన వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. తిరిగి చూసే అవసరం కూడా ఆయనకు లేదు. సిద్ధాంతాలకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వడిలో నుంచి మేరు నగధీరుడిగా ఎదిగిన శక్తివంతమైన నేత ఆయనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ. వన్ అండ్ ఓన్లీ లీడర్గా భారతీయ జనతా పార్టీలో ఆయన పాత్ర అపూర్వం. 75 ఏళ్ల విరమణ అనే పదాలు వినిపిస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ను కీర్తించడం వెనుక ఉన్న వాస్తవాలేంటి? ప్రధానిగా ఆయనే కొనసాగుతారా? మోదీ స్థానాన్ని భర్తీ చేయగలిగే నాయకుడు లేరని ఆర్ఎస్ఎస్ భావజాలం గుర్తించిందా? అవునంటే కాదని లేని పరిస్థితి, కాదంటే అవుననేలా మారిన మోదీ తీరు ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. దేశ చరిత్రలో తొలిసారిగా భారతమాత చిత్రంతో కూడిన నాణెం విడుదలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వేడుకల్లో ఈ ఘట్టం చారిత్రకంగా నిలిచింది. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆర్ఎస్ఎస్ సేవా యాత్రకు శతకోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 100 నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును ప్రధాని ఆవిష్కరించారు. సత్యం అసత్యంపై, న్యాయం అన్యాయంపై, ధర్మం అధర్మంపై విజయం సాధిస్తుంది అన్న మోదీ మాటలు సభలో మారుమ్రోగాయి. నది ప్రవహిస్తూ భూమికి సస్యశ్యామలతను అందించేలా ఆర్ఎస్ఎస్ సమాజానికి సేవల వర్షం కురిపిస్తోంది అంటూ ఆయన ప్రశంసలు గుప్పించారు. విద్య, వైద్యం, రైతుల సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ వంటి రంగాల్లో ఆ సంస్థ చేస్తున్న సేవలు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. నేషన్ ఫస్ట్ అనే భావన ప్రతి చర్యలో ప్రతిఫలిస్తోందని, దేశభక్తి, సేవ, శక్తి, త్యాగం ఇవే ఆర్ఎస్ఎస్ను శత జయంతి దిశగా నడిపించిన శక్తులు అని మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనే పేరుతో భారతీయులకు సుపరిచితమైన శక్తివంతమైన సంస్థ. 1925లో డాక్టర్ కేశవ్ బాలీరామ్ హెడ్గే వార్ స్థాపించిన ఈ హిందూ జాతీయవాద సంస్థ హిందుత్వ భావజాలాన్ని తన ప్రధాన సిద్ధాంతంగా తీసుకుంది. అంటే భారతదేశాన్ని హిందూ సంస్కృతికి కేంద్రంగా ఉన్న హిందూ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే దీని అజెండా. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సేవా కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయాలన్న లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ముందుకు సాగింది. ఆర్ఎస్ఎస్ ద్వారా క్రమశిక్షణ, సేవా భావన, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, ఎంతో మందిని రాజకీయ ఉద్దండులుగా తీర్చిదిద్దింది. దేశానికి ప్రయోజనకరంగా నిలిచే నాయకత్వాన్ని అందించింది. రాజకీయంగా ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీకి ఆలోచన ఆధారంగా నిలుస్తోంది. 1980లో జనసంఘ్ వారసత్వంగా బీజేపీ స్థాపించబడినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నాయకత్వం, కార్యకర్తలు, సిద్ధాంతాలు, బీజేపీ పాలన, అభ్యర్థుల ఎంపిక విధానాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. సంస్థగా ఆర్ఎస్ఎస్ భావజాలంగా హిందుత్వం, రాజకీయంగా బీజేపీకి మార్గదర్శి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి రాజకీయంగా ఎదిగి భారతీయ జనతా పార్టీలో అత్యున్నత శిఖరాలకు చేరిన నాయకులు ఎందరో. వారిలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి ప్రముఖులు ప్రత్యేకంగా నిలిచారు. నరేంద్ర మోదీ యువకుడిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా సేవలందించి గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం భారత ప్రధానిగా ఎదిగారు. అమిత్ షా కూడా ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో శిక్షణ పొందిన వారిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ విద్యార్థి దశలోని ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభావితమై బీజేపీ అధ్యక్ష పదవి, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వంటి బాధ్యతలు నిర్వహించారు. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర రవాణా మంత్రిగా మార్గదర్శకంగా నిలిచారు. వీరందరి రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై ఆధారపడినదిగా
పార్టీకి ఆలోచనా శక్తి, క్రమశిక్షణ, సేవాభావనను అందించినదిగా భావించబడుతుంది. ఈ నాయకులు బీజేపీ పాలనలో ఆర్ఎస్ఎస్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ హిందుత్వ భావజాలాన్ని రాజకీయ విధానాల్లో అనుసంధానించారు. ఆర్ఎస్ఎస్ విత్తనంగా, బీజేపీ వృక్షంగా, నాయకత్వం పుష్పంగా వికసించిన శతజయంతి శక్తి. ప్రస్తుతం చర్చలో ఉన్న అంశం వయోపరిమితి. ఇది బీజేపీలో అనాదిగా కొనసాగుతున్న రాజకీయ ఆచారం. వయసు పరిమితి ఒక అనుసరణీయ ప్రమాణంగా పార్టీ అంతర్గత పరిపాలనా విధానాల్లో స్థిరంగా నిలిచింది. సాధారణంగా 75 ఏళ్ల వయసు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవడం లేదా పార్లమెంటరీ రాజకీయాల్లో నుంచి విరమించడం అనుసరించబడుతోంది. ఈ నిబంధనను పాటిస్తూ ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, భైరోనాథ్ సింగ్ షెకావత్ వంటి ప్రముఖులు రాజకీయ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇది పార్టీలో యువతకు అవకాశాలు కల్పించేందుకు, నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా భావించబడుతోంది. అయితే ఈ వయో ప్రమాణం అధికారికంగా, లిఖితపూర్వకంగా ఉండకపోయినా బీజేపీ ఆచార వ్యవస్థలో ఇది ఒక నైతిక నియమంగా కొనసాగుతోంది. అనుసరణకు మార్గం చూపే ఈ నియమం నాయకత్వ మార్పునకు సంకేతంగా, రాజకీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ 75 ఏళ్ల వయసును దాటారు. ఈ నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ గురించి నెట్టింట్లో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీలో అమలవుతున్న అనధికార 75 ఏళ్ల నియమం ఆయనపై కూడా వర్తింపజేస్తారా అన్న ప్రశ్నలు చర్చలోకి వచ్చాయి. ఇదే సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రధానిగా ఎదిగే అవకాశాలుగా వినిపిస్తూ రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. విపక్ష నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మరింత వేగం పుంజుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మోదీకి పదవీ విరమణ సూచనలు ఇవ్వబడ్డాయని అప్పట్లో కొన్ని వర్గాలు వ్యాఖ్యానించాయి. అయితే యోగి ఆదిత్యనాథ్ మాత్రం పాలిటిక్స్ నా పూర్తికాలపు ఉద్యోగం కాదు అంటూ తన భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకుండా ఆత్మనిర్భరంగా స్పందించారు. హిందుత్వ శక్తి కేంద్రంగా ఉన్న బీజేపీ అంతర్గతంగా ఆయనకు పూర్తిస్థాయి మద్దతు ఉందా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 75 ఏళ్ల వయసు ఒక మైలురాయి, కానీ నాయకత్వ మార్పు ఒక సంకేతం. మోదీ మౌనం, యోగి స్పందన, అన్ని రాజకీయ భవిష్యత్తు ఏ దిశ అన్నదే ప్రశ్న. బీజేపీలో గతంలో 75 ఏళ్లు దాటిన నేతలను పదవుల నుంచి తప్పించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అదే నియమం ప్రధాని మోదీకి వర్తిస్తే ఆయన ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు పార్టీ అంతర్గతంగా నాయకత్వ మార్పు చర్చలకు దారితీసినా మోదీ మాత్రం ఇంకా స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో మోదీ రిటైర్మెంట్ ఊహాగానాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. పదవులు శాశ్వతం కావు, మార్పు అనివార్యమన్న ఆయన మాటలు మోదీకి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఇది మోదీ రిటైర్మెంట్ను పరోక్షంగా ధృవీకరించినట్లు అనిపించినా ఆర్ఎస్ఎస్ అనంతరం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో చర్చలు మసకబారాయి. పదవులు శాశ్వతం కావు, మార్పు అనివార్యమన్న మాటల వెనుక మోదీ భవిష్యత్తుకు సంకేతముందా అన్నదే దేశం ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో ప్రధానిగా మోదీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు బీజేపీ అంతర్గతంగా చర్చకు తావిచ్చేలా మారాయి. ముఖ్యంగా ఆర్థిక విధానాలపై స్పందన, పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆలస్యం, పార్టీ అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు ఆర్ఎస్ఎస్ వర్గాల్లో అసంతృప్తిగా కలిగించాయి. కొన్ని వర్గాలు మోదీ పాలనలో ఆర్ఎస్ఎస్ భావజాలానికి తక్కువ ప్రాధాన్యత దక్కుతోందని భావించాయి. ఈ పరిణామాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య మౌన విభేదాలకు దారి తీసినప్పటికీ బహిరంగంగా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలు, యోగి ఆదిత్యనాథ్ వంటి వారసుల చర్చలు, ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు అన్నీ కలిసి బీజేపీలో నాయకత్వ మార్పు చర్చలకు కొత్త దారులు తెరిచాయి. ఇది ఒక రాజకీయ మౌనత, కానీ సంకేతాల పరంగా శబ్దవంతమైన మార్పు దిశగా సాగుతోంది. ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ప్రతిభను ప్రశంసిస్తూ గతంతో పోలిస్తే మరింత సానుకూలంగా కనిపించాయి. గతంలో ఆయన తీసుకున్న కొన్ని స్వతంత్ర నిర్ణయాల నేపథ్యంలో ఈ ప్రశంసలు ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాన్ని
పునరుద్ధరించే ప్రయత్నంగా భావించబడుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలపై గతంలోనూ పత్రికలు, న్యూస్ ఛానల్స్ పుంకాలుగా కథనాలు ప్రచురించాయి. ముఖ్యంగా మోదీ రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య ఈ ప్రశంసలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ పాలనలో ఆర్ఎస్ఎస్ భావజాలానికి తక్కువ ప్రాధాన్యం దక్కుతోందన్న విమర్శలొచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యల సంస్థతో తన అనుబంధాన్ని మళ్లీ బలపరిచే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య మౌన విభేదాలను తగ్గించే ప్రయత్నంగా కూడా విశ్లేషించబడుతోంది. మాటల వెనుక ఉన్న మౌనం, ప్రశంసల వెనుక ఉన్న రాజకీయ శక్తి, ఇవే ఈ పరిణామాలకు కొత్త దిశను సూచిస్తున్నాయి. ప్రతి నేత జీవితంలో ఏదో ఒక దశలో కొన్ని మచ్చలుగా మిగిలే సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇదే ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కూడా జరిగింది. ఎల్కే అద్వానీ రాజకీయ చరిత్ర ముగింపులో మోదీ హస్తముందన్న ఆరోపణలు భారత రాజకీయాల్లో చాలా కాలంగా చర్చకు లోనవుతున్నాయి. నిజానికి అద్వానీ బీజేపీ స్థాపనలో కీలక పాత్ర పోషించి హిందుత్వ భావజాలాన్ని రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లిన నేత. అయితే 2014 సాధారణ ఎన్నికల సమయంలో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వెలుగులోకొచ్చాయి. అనంతరం మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక అద్వానీని మార్గదర్శక మండలికి తరలించడం, ఆయనకు పదవులు లేకుండా చేయడం, రాజకీయంగా సైడ్ లైన్ చేయడంగా భావించబడింది. దీనిపై పలువురు విశ్లేషకులు మోదీ శిబిరం వ్యూహాత్మకంగా అద్వానీని రాజకీయంగా పక్కన పెట్టిందని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ అధికారికంగా ఎలాంటి విభేదాలను అంగీకరించలేదు. అద్వానీ కూడా బహిరంగంగా మోదీపై విమర్శలు చేయకుండా మౌనంగా తన రాజకీయ జీవితాన్ని ముగించారు. ఇది ఒక శక్తివంతమైన మౌనం, ఆలోచనలకు ఆహ్వానం పలికే మౌనం. బీజేపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో మోదీ పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి. 2014-19 సాధారణ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో ఆ పార్టీ అప్రతిహత విజయాలను సాధించింది. మోదీ వ్యూహాత్మక ప్రచారం, వ్యక్తిగత చరిష్మా, అభివృద్ధి నినాదం దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాయి. అయితే 2024 ఎన్నికల్లో మోదీ చరిష్మా గ్రాఫ్ గణనీయంగా తగ్గినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఈ పరిణామం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగా కొంత అసంతృప్తిని కలిగించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ హిందూ సమాజ ఏకీకరణ, స్వయం సేవా భావాలపై దృష్టి పెట్టగా మోదీ పాలనలో వ్యక్తిగత నాయకత్వం, కేంద్ర బలమైన ప్రచారం, పార్టీ ఆధిపత్యం ఎక్కువగా కనిపించాయి. 2024లో బీజేపీకి వచ్చిన పరిమిత విజయాన్ని ఆర్ఎస్ఎస్ పూర్తిగా స్వాగతించలేకపోయిందన్న భావన వ్యక్తమైంది. అయినప్పటికీ దేశ అధికారాన్ని నిలుపుకోవడంలో మోదీ పాత్రను ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భావజాల, రాజకీయ శక్తి, ప్రజాదరణ మధ్య జరుగుతున్న మౌన సమన్వయం. చరిష్మా తగ్గినా చక్రం తిరిగింది, భావజాలం తడబడినా అధికారం నిలిచింది. మౌనంగా అంగీకరించిన మార్పు ఇది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన సంప్రదాయ భావజాలాన్ని కొంతమేరకు మారుస్తూ విజయాన్నే లక్ష్యంగా మోదీ నాయకత్వాన్ని వ్యూహాత్మకంగా అంగీకరించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తిగత నాయకత్వం కన్నా సంస్థాపిత విలువలకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ దేశ అధికారాన్ని నిలుపుకోవడం, హిందుత్వ భావజాలాన్ని కొనసాగించడం కోసం మోదీని కొనసాగించడాన్ని వ్యూహాత్మక అవసరంగా స్వీకరించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మోదీ కూడా ఆర్ఎస్ఎస్ సేవాభావనను ప్రశంసిస్తూ సంస్థతో తన అనుబంధాన్ని బలపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు చూస్తే ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని పూర్తిగా మార్చకపోయినా ప్రస్తుత రాజకీయ అవసరాలకు అనుగుణంగా ప్రధానిగా మోదీని కొనసాగించడాన్ని సమర్థించిందని భావించొచ్చు. ఇది సంస్థ, పార్టీ మధ్య ఉన్న మౌన ఒప్పందానికి సంకేతంగా కూడా విశ్లేషించబడుతోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి వేళ మోదీ వయోపరిమితి చర్చల మధ్య బీజేపీ నాయకత్వ మార్పు, ఊహాగానాల నడుమ మౌనంగా సాగుతున్న రాజకీయ సంభాషణ. భావజాలం మారలేదేమో, కానీ వ్యూహం మారుతోంది. వ్యక్తిగత చరిష్మా తగ్గినా సంస్థాపిత శక్తి నిలుస్తోంది.
పదవులు శాశ్వతం కావు, మార్పు అనివార్యం అన్న మాటల వెనక భారత రాజకీయ భవిష్యత్తు దాగి ఉంది. ఇది ఒక శతాబ్దపు సేవా గాథకు, ఒక నాయకత్వ శకానికి, ఒక భావజల ప్రయాణానికి ముగింపు కాదు. మార్పు ముందు మౌన సంకేతం మాత్రమే. అది ఏందనేది మాత్రమే మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అన్నింటికీ కాలమే సమాధానం.